నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. మై నేమ్ ఇస్ స్వప్న. కారు చీకట్లు కమ్ముకున్న అంధకార జీవితాలలో తిరిగి వెలుగును నింపుతూ మరణించిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడగలిగే మహత్తర అవకాశాన్ని కల్పించే అతి గొప్ప దానం నేత్రదానం. దీనిలో భాగంగా సీనియర్ సిటిజన్ వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అవయవదానం నేత్రదానం చేస్తున్నట్లు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఇటువంటి కార్యక్రమానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, ఉపేందర్ రెడ్డి, శంకర్ రావులు తదితర సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. సో వరంగల్ కలెక్టరేట్ ఆఫీస్కి సంబంధించి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ మీ పేరు? నా పేరు మల్లారెడ్డి. నేను ఇక్కడ సీనియర్ సిటిజన్ వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిని. మల్లారెడ్డి నా పేరు. ఆ తర్వాత ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ మరియు శంకర్రావు గారు మరియు ఉపేందర్ రెడ్డి గారు మేము ఇక్కడ ఉన్నాం. అయితే మేము ఈ సీనియర్ సిటిజన్ వరంగల్ కమిటీలో మా ఆర్గనైజేషన్ అంటే తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ వరంగల్ మా ఆర్గనైజేషన్ నుంచి కూడా ఒక మెంబరు ఈ సీనియర్ సిటిజన్లో ఉన్నారు. కాబట్టి నేను ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా రేపటి రోజున అవయవదాన దినోత్సవం ఉంది, అంతర్జాతీయ అవయవదాన దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మేము ఇక్కడ ఈ అంశాన్ని మేము ముందు చూద్దామని ఇక్కడికి వచ్చాం. నేత్రదానం అంటే నేత్రదానం, శరీరదానం, అవయవదానం పైన సమాజం లేదా ప్రజలు అందరూ అవగాహన కలిగి ఉండాలి. నేత్రదానం అంటే మరణానంతరం 8 గంటల లోపు మనం వారి కళ్ళ నుంచి 2 పొరలను సేకరించడాన్ని నేత్రదానం అంటాం. దాన్నే కార్నియా అంటాం. అది అందులకు చూపునిస్తుంది. అంతేకాకుండా నేత్ర వైద్య విద్యకు కూడా తోడ్పడుతుంది. ఇంకొక అంశం ఏమిటి అంటే శరీరదానం. శరీరదానం అంటే పార్థివ దేహాలను అంటే మృతదేహాలను మనం మెడికల్ కాలేజ్కి ఇవ్వడం ద్వారా మనం ఒక 100 మంది డాక్టర్లు తయారవుతారు. ఒక పార్థివ దేహం అంటే ఒక మృతదేహం బ్రతికున్న వారికి పాఠం చెప్తుంది. అదొక వైద్య విద్యా గ్రంథంగా కూడా మనం పార్థివ దేహాన్ని చెప్పవచ్చు. మరి ఇలాంటి ఇంత గొప్ప దాన్ని మనం కాలపెడితే బూడిదవుతుంది, పాతి పెడితే మట్టి అవుతుంది. అట్లా కాకుండా ఇట్లా దానం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, సామాజిక ఉపయోగపడే కార్యక్రమం. కాబట్టి దీనిపైన ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని మేము అందరినీ ప్రజలందరినీ వేడుకుంటున్నాం. అదే మాదిరిగా మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. వారు కూడా దీన్ని మళ్ళీ ఇంకా దాన్ని హైలైట్ చేద్దామని అన్నారు. ఇక్కడ 3వ అంశం ఏమంటే అవయవదానం. అవయవదానం అంటే ఏమిటి అంటే ఎప్పుడైనా మనం అకస్మాత్తుగా మనం మన ద్విచక్ర వాహనం ద్వారా లేకపోతే కార్ల ద్వారా మనం ఏమన్నా యాక్సిడెంట్కి గురైతే గాయాలై తలకు గాయమై కింద పడిపోయి కోమాలకు పోవడం, ఆ తర్వాత బ్రెయిన్ డెత్ గురి కావడం. బ్రెయిన్ డెత్ అంటే జీవన్మృతుడు అంటే ఈ తల పైభాగం అంతా కూడా జీవం ఉండదు, కింది భాగం అంతా కూడా 1-2 రోజులు పనిచేస్తుంది. ఆ క్రమంలో దాన్ని జీవన్మృతుడు అంటారు. ఆ జీవన్మృతుడు అవయవదానం అప్పుడు ఆ బాడీ నుంచి అవయవదానం చేయడానికి వీలుంటుంది. అంటే పూర్తిగా చనిపోవడం అన్నమాట. సరిగ్గా కొద్ది అది మన బీపీ కన్నా అది ఉంటుంది. ఆ క్రమంలోనే అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులను ఒప్పించి, అయ్యా మరి గుండె లేని వారు ఉన్నారు, మూత్రపిండాలు లేని వారు ఉన్నారు, తర్వాత లంగ్స్ లేని వారు ఉన్నారు, వీళ్ళందరూ దానం చేస్తే 8 మందికి చేయవచ్చు, ఏమైనా చేస్తే చేయండి అని కుటుంబ సభ్యులను బ్రతిమలాడితే అప్పుడు జీవనదానం ద్వారా మన తెలంగాణలో హైదరాబాదులోనే ఒక 30 కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా ఇది అవయవదాన మార్పిడి జరుగుతుంది. అక్కడ మాత్రమే చేస్తుంటారు. దీనిని అవయవదానం అంటాం. కాబట్టి దీనిపైన అందరం సమాజం అంతా అవగాహన కలిగి ఉండాలని మేము మీ ఛానల్ పక్షాన మేము కోరుతున్నాం. ఇప్పుడు మీరు అన్నారు అవయవదానం చేస్తున్నామండి. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇది ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్నారు? అసలు ఇంతవరకు ఎన్ని నేత్రదానాలు కానీ బాడీ కానీ డొనేట్ చేయడం ఎన్ని జరిగింది? థ్యాంక్ యూ అమ్మ, మంచి క్వశ్చన్. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమంలో ఉన్నాం. మేము ఇంతవరకు నేత్రదానంలో 200కు చేశాము. తర్వాత శరీరదానాలు అంటే పార్థివ దేహాలను మేము మెడికల్ కాలేజ్కి 116 ఇచ్చాము ఇప్పటివరకు. ఆ తర్వాత మేము అవయవదానాలు ఒక 70 వరకు మన వరంగల్ జిల్లాలో జరిగినాయి. మేము 11వ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంటికి పోయి, అప్పుడు చుట్టాలు ఇట్లా వస్తారు, వాళ్ళ కర్మకాండాలు చేస్తుంటారు. ఆ క్రమంలో వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా అవగాహన పరిచి వీళ్ళు ఎందుకు దానం ఇచ్చారు ఆ కార్యక్రమాన్ని అంతా కూడా వాళ్ళందరికీ చెప్పి అందరికీ అవగాహన పరుస్తూ ఉంటాం. కాబట్టి అవయవదానాలు 70 వరకు చేశామమ్మ. నేత్రదానాలు 200 వరకు చేశాము. పార్థివ దేహాలు 116 వరకు ఇచ్చామమ్మ. ఈ విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం. విల్ఫామ్లో ఒక 800 వరకు ఇచ్చామండి. ఆ తర్వాత విల్ఫామ్ అంటే మనం బ్రతికుండగానే నేను మెడికల్ కాలేజీకి నా పార్థివ దేహాన్ని ఇస్తాను అని చెప్పి అంగీకార పత్రం ఇస్తుంటాం. అలాంటి ఒక 800 సేకరించాం. మేము మా ఫ్యామిలీస్ అన్నీ కూడా సేకరించి ఇచ్చాం. మా కుటుంబ సభ్యులు చనిపోతే కూడా మేము మెడికల్ కాలేజీకి ఇచ్చాం. ఇది మా పార్థివ దేహాలను మా అత్తమ్మది ఇచ్చాము, మేము ఇట్లా ఇచ్చాం.
అయితే ఈ క్రమంలో ఇట్లా ఈ విధంగా చేస్తున్నాం. మేము దీన్ని ఏమంటున్నామంటే అందరిని ఆలోచించండి, దీన్ని అవగాహన చేసుకోండి, అమలు పరుద్దాం, ఆదుకుందాం. ఇది సామాజిక బాధ్యత. అవయవ శరీర దానం అనేది సామాజిక బాధ్యత. అందుకే అంటున్నాము, నేత్ర శరీర అవయవ దానం అది లోకానికే మహోపకారం. కాబట్టి ప్రజలందరూ దీనిపైన అవగాహన కలిగి ఉండాలని మేము మీ పక్షాన కోరుతున్నాం. For more updates, please keep watching and don't forget to subscribe GTV TS.